అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టెక్ బై తెలుగు యూట్యూబ్ ఛానల్. స్థానిక సంస్థ ఎన్నికలు, సర్పంచ్ ఎలక్షన్లపై షెడ్యూల్, అదేవిధంగా ప్రతి చిన్న అప్డేట్ను మన ఛానల్లో పెడతాం కాబట్టి ఈ వీడియోని సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే చేయండి. ఇక ఈ వీడియోకి 100 లైక్లు 100 సబ్స్క్రైబర్లు టార్గెట్ పెడుతున్నాను. ఫినిష్ అయితే చేయండి. నెక్స్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలపై యువత ఆసక్తి, గ్రామాల్లో వేడెక్కిన రాజకీయం. అయితే ప్రస్తుతం ఏంటంటే మనకు సెప్టెంబర్ 30లోగా ఈ ఎలక్షన్స్ పూర్తి చేయాలనేసి హైకోర్టు రాష్ట్రానికి అయితే నోటీస్ అయితే పంపిందనమాట. సో దీని ప్రకారం చూసుకున్నట్టయితే ప్రస్తుతం 42% ఉన్న రిజర్వేషను కల్పిస్తామని ప్రకటన చేశారు కదా, దానిపైన ఎటువంటి జీవో అయితే రాలేదు. దానికోసము అందరైతే ఎదురైతే చూస్తున్నారు. అయితే ఇక మరి ఇప్పుడు ఈ రిజర్వేషన్లో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది కదా. రిజర్వేషన్లు తమకు అనుకూలంగా వేస్తే లేదన్నది అభ్యర్థులు టెన్షన్ అయితే మొదలైంది. మహిళా రిజర్వేషన్ వస్తే మాత్రం వాళ్ళ నాయకుల భార్యలను ఇక బరిలోకి దింపేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. బరిలో నిలిచేందుకు ఈసారి యువత ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నట్టు మనం ఇక్కడ చూసుకోవచ్చు. అయితే ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్న యోచనలో ఉండడంతో పార్టీ టికెట్ కోసం ఇప్పటి నుంచే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారన్నమాట యువత. అయితే ఒకవేళ టికెట్ దక్కకపోతే సర్పంచ్ స్థానానికైనా పార్టీ మద్దతు కోసం బడా నాయకుల దృష్టిలో పడేందుకు ఎవరు వారు ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే మొత్తానికి ఇప్పుడు ఈసారి ఎన్నికలు కూడా ఆర్థిక భారమని చెప్పుకోవచ్చు. గ్రామ స్థాయిని బట్టి సర్పంచ్ అభ్యర్థికి 10 లక్షల నుంచి 30 లక్షల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇంతకంటే ఎక్కువ ఖర్చున ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎన్నికల నిర్వహణ ఆలస్యం కావడంతో ఆశావాహులు ప్రజల మద్దతును కూడగట్టుకునేందుకు వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఖర్చు ఎంతైనా సరే ఈసారి వెనకాడే పోయేది లేదు అనేసి ఇక యువత అయితే ముందుకైతే వస్తున్నట్టు తెలుస్తుంది. ఈ వీడియోని మిత్రులతో షేర్ చేయండి. అండ్ మీ గ్రామాల్లో కూడా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల జోరు ఏ విధంగా నడుస్తుందో అనేది కామెంట్ సెక్షన్లో తెలియడం మర్చిపోద్దు. అండ్ ప్రతి చిన్న అప్డేట్ షెడ్యూల్ కావచ్చు, దీనిపైన ఎటువంటి చిన్న వార్త వచ్చినా మన ఛానల్లో పెడతాం కాబట్టి లైక్ చేయడం మర్చిపోద్దు. 100 లైక్లు అండ్ సబ్స్క్రైబ్లు కూడా చేయడం మర్చిపోద్దు అనమాట. 100 సబ్స్క్రైబ్లు టార్గెట్ పెడుతున్నాను. నెక్స్ట్ అప్డేట్స్ పెట్టడానికి నాకు బూస్టింగ్గా ఉంటుంది. ఇక ఎటువంటి అప్డేట్ మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.